రాష్ట్ర ప్రజల్ని అవమానపరిచాడు. రాష్ట్ర ప్రజలు అభిమానంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని హృదయంలో నింపుకొని ఆ కుటుంబాన్ని అధికార పక్షం ప్రతిపక్షం కలిసి వేధిస్తున్నప్పుడు సిపిఐ తన తప్పుడు ధోరణితో అధికార పక్షానికి తెలుగుదేశం కాంగ్రెస్ల కుట్రకు ఒక ఆయుధంగా తయారై ఒక ప్రజానేతని ప్రజల్లో ఉండకుండా జైల్లో ఉంచి ఏ విధంగా తప్పులు చేస్తా ఉన్నదో సిబిఐకి వ్యతిరేకంగా రాష్ట్రపతికి నివేదించడం కోసం సంతకాలు సేకరిస్తే ప్రజాస్పందన పెద్ద ఎత్తున వస్తే కోటికి పిలుపునిస్తే కోటికి పైగా ఆ సంతకాలు వస్తే వాటన్నిటినీ బోగస్ సంతకాలు అని చెప్పడం కోసం ఒక పత్రికతో చేయించి తనలో మాట్లాడడం. కోడి గుడ్డి మీద ఈకలు బీకాడటైనా ఈక దొరకకపోతే ఆమె ఈక తెచ్చి దాని మీద వేసి ఇదిగో ఈక 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 అని చెప్పుకునే ప్రయత్నం చేయడం తప్ప మరొకటి కాదు ఇది. నేను చూశారు సంతకాల సేకరణని, పత్రికలు చాలా అందరూ చూశారు. 20 రోజులు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి చోట టెంట్లు వేసుకుని జగన్ కోసం జన సంతకాన్ని బోర్డులు పెట్టుకుని కష్టపడి ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజలు తమ సొంతంగా వచ్చి తన రక్తంతో కూడా రాసి సంతకాలు పెట్టిన విషయాన్ని మీరు చూశారు. నేను ఈ పత్రికల్లో నేను అనుకుంటున్న ఈ తప్పుడు ప్రచారం చేసిన పత్రిక ఛానల్ కూడా స్థానికంగా మంచిగానే ఈ సంతకాల సేకరణ ప్రచారం కూడా చేసింది. కానీ ఇప్పుడు కేవలం చంద్రబాబుని నిలబెట్టడం కోసం చంద్రబాబుని ఏదో ముఖ్యమంత్రి చేయాలన్న తపనతో ఎత్తుగడలు పెట్టి లేపాలని ప్రయత్నం చేసింది తప్ప మరొకటి కాదు. ఎత్తుగడలు కాదు, ఏ గడ పెట్టినా ఆయన లేచేటట్లేడు. అదే మునిగిపోతున్న పడవను పట్టుకుని ఆయన సారీ చేస్తా ఉన్నాడు. ఓ కుంటి గుర్ర మీద యుద్ధం చేస్తా ఉన్నాడు. ఆయన లేపాలని ట్రై చేస్తే ఆయన ఏం చేస్తాడు దానికి ఈ రోజు ఒక తప్పుడు 20 రోజుల తర్వాత ఒక కథనాన్ని సృష్టించి దానితో ప్రయత్నం చేయించే ప్రయత్నం చేశాడు తప్పుడు సంతకాలు అని. కానీ ప్రజాస్పందనని స్వయంగా చూసిన మీ అందరికీ కూడా తెలుసు. ఎక్కడో ఒక కాగితాన్ని పట్టుకొచ్చి ఆ కాగితంలో ఇవన్నీ చూపెట్టి అవన్నీ చూపెట్టి రకరకాలుగా ప్రయత్నం చేయడం చూశారు. ఇవన్నీ మీరు ఓపెన్ గా ప్రాక్టికల్ గా జనంలో చూశారు కాబట్టి దానికి రుజువులు కారణాలు కానీ చూపక్కర్లేదు. స్వయంగా రాష్ట్రపతి గారికే ఈ సంతకాలను సీడీలు ఇవ్వడం జరిగింది. ఆ సంతకాల సేకరణ చేసిన నాయకులు కానీ వాళ్ళు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున వాటిని ప్రజల్లోకి వెళ్ళిన తృప్తి, ప్రజలు ఇంతమంది మాకు మద్దతుగా ఉందన్న తృప్తి ఉన్నది. అవన్నీ మీకు పనికిరాని కాకపోవచ్చు, కానీ నాకు పనికొచ్చేటి అవన్నీ కూడా ప్రజాస్పందన. ప్రజల్లో ఉండని వ్యక్తులకు అవి మంచిగా కనపడవు, కానీ ప్రజల్లో ఉండే వ్యక్తులకు ప్రజాస్పందన కనపడుతుంది. ప్రజలే ఆదర్శ దైవం, ప్రజలే దైవాలు, ప్రజలే చరిత్ర నిర్మాతలు. కానీ ప్రజల్ని విస్మరించిన వాళ్ళు చరిత్ర నిర్మాతలు ఎప్పుడు కారు. అంటే ప్రజాభిమానాన్ని తప్పుగా ప్రచారం చేయడం అనేది గొప్పగా అనుకుంటే దాన్ని మనం చేయగలిగింది ఏం లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తున్నాను, ఏమయ్యా కోటి మన సంతకాలు పెట్టేవాళ్ళు మాకు మద్దతు లేదని అనుకుంటున్నారా? దేశంలోనే 5,45,00,000 మెజార్టీ, 5,45,000 మెజార్టీతో గెలిచిన ఏకైక పార్లమెంట్ సభ్యుడు. అంతకుముందు ఒకరిద్దరు గెలిచినా ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇస్తే ఏ ప్రతిపక్ష మద్దతు ఇవ్వకుండా 5,45,000 మెజార్టీతో గెలిచిన పార్లమెంట్ సభ్యుడికి ఈ రాష్ట్రంలో మెజార్టీ లేదంటారా? ప్రతి ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సత్తా చూపెడతా ఉన్నది. మొన్న ఉప ఎన్నికలలో తన సత్తా చూపెట్టింది, ప్రతి ఎన్నికల్లో తన సత్తా చూపెడతా ఉన్నది. మీకు మద్దతు లేకపోవచ్చు, మీ కళ్ళతో చూసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అంటానండి? నువ్వు బాన్సువాడలో పోటీ పెట్టలేకపోవచ్చు, నీకు నిజామాబాద్ లో 15,000 ఓట్లు రాకపోవచ్చు, నీకు నర్సాపూర్లో 5,000 ఓట్లకు మించి రాకపోవచ్చు, నీకు రామచంద్రపురంలో 6,000కు మించి రాకపోవచ్చు. కానీ నీకు రాకపోతే ప్రజాభిమానం ఎవరికి లేదంటే ఎలా కలుస్తుంది? అంటే నీకు లేకపోతే ఎవరికి ప్రజాభిమానం లేదా? ఇన్ని కోట్ల మంది, లక్షల మంది, కోట్ల మంది జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తా ఉంటే ఈ సంతకాలు పెట్టలేదు, ఈ దొంగ సంతకాలను చెప్పడం అంటే నువ్వు ప్రజల దగ్గరకు పోవు, ప్రజల దగ్గరకు పోయిన వాడిని విమర్శిస్తావు. అంటే కూర్చొని లెక్కలు రాసే పద్ధతి నువ్వు చేస్తున్నావు. నీకు మొదటి నుంచి తెలిసి ఈ లెక్కల పత్రాలను ఎలా చేసుకోవాలో, ఈ దొంగ సంతకాలు ఎలా పెట్టాలో వైస్రాయ్ వాటి అనుభవం ఒక్కసారి తీసుకుంటే కనపడదు. 10, 20, 30, 40, 140 దాకా పోయి సంతకాలు సేకరించి ఎలా పట్టాలో, ఎలా క్యాంపులు చేయాలో, ఎలా చేసినా తెలిసిన వాడివి కదా నువ్వు. అందుకే నీకున్న లక్షణాలని మాకు నేను అంటగడితే మంచిది కాదు. ప్రజాభిమానం పొందలేక ఒక ఎదుటి చెప్పాలి చూస్తే ప్రెస్టీజ్తో చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎంత ప్రజల దగ్గర పోయినా ప్రజల మద్దతు రాకపోయేసరికి రాజకీయ పిచ్చి పట్టింది. ముఖ్యమంత్రి పదవి 9 సంవత్సరాలు అనుభవించిన తర్వాత, ఆ పదవి రాదని తెలిసిన తర్వాత ఒక రాజకీయ పిచ్చి పెట్టి తిరుగుతున్నాడు తప్ప మరొకటి కాదు. పాదయాత్ర కాదు కదా, పండుకొని గొర్రెలు కూడా నేను ప్రజలు నమ్మరనే విషయాన్ని దృష్టిలో పెట్టుకో చంద్రబాబు నాయుడు నేను చెప్పదలుచుకున్నాను. మరొక మాట చెప్తున్నాడు ఆయన,